వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికే మొన్న 28వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించాం. మొన్న 31వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా జిల్లా కలెక్టర్కి రిప్రజెంటేషన్ చేశాం. ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా టౌన్ హాల్ మీటింగ్స్ పెట్టి మన తాలూకా పోరాటాన్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, దానికి కావాల్సినటువంటి కార్యాచరణని రూపొందించినటువంటి పార్టీ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం కూడా ఈరోజు చర్చించడం జరిగింది చోడవరం నియోజకవర్గానికి సంబంధించి. అందులో భాగంగా రేపు 6, 7, 8, 9 4 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు అన్ని మండలాల్లో కూడా నిర్వహించాలని చెప్పి పార్టీ నాయకత్వం పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 4 రోజుల పాటు 4 మండలాల్లో కూడా కార్యక్రమం నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా 6వ తారీఖున చోడవరం మండలం అలాగే చోడవరం టౌన్ హెడ్ క్వార్టర్లో, 7వ తారీఖున రావికంతంలో, 8వ తారీఖున రోలుగుంటలో, 9వ తారీఖున బుచ్చేపేటలో 4 రోజులు రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే 10వ తారీఖున కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయిలో కూడా ఒక ర్యాలీని నిర్వహించాలని, ఇది రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా ఈ ర్యాలీని నిర్వహించాలని చెప్పి కూడా పార్టీ అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. సో ఈ కార్యక్రమాలన్నీ కూడా వచ్చే ఈ 10వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి వారు చేసినటువంటి తప్పుల్ని వారు తెలుసుకొని వారు రాజీనామా చేయాలని ఒకటి, 2 డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని, ఎన్నికల్లో వారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా యువజన విద్యార్థి సోషల్ మీడియా కార్యకర్తలు అలాగే నాయకులు సంబంధించినటువంటి యువత అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని చెప్పి కూడా వారికి పిలుపునివ్వడం జరిగింది. అక్రమాలపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అలాగే దీనికి కారకులైనటువంటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ని రాజీనామా చేయాలని, అలాగే రాష్ట్రంలో వారు అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీల్లో రాష్ట్ర యువతకి సంబంధించి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ప్రతి నెల ఇస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీని, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలని, అది విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ ఉన్నటువంటి దాదాపు 6,000 పైచిలకు కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాలని చెప్పి ప్రభుత్వం చేస్తూ ఉందో వీటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తాం. స్థానికంగా ఉన్నటువంటి అనేక సమస్యల పైన కూడా ఈ సమావేశాల్లో చర్చిస్తాం. 10వ తారీఖున జరిగేటువంటి ర్యాలీలో కూడా ముఖ్యంగా చోడవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి అలాగే మాడుగుల చోడవరం నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఆధారపడి ఉన్నటువంటి గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఈ బకాయిల మీద కూడా ఒక కార్యాచరణ తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది.